హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు. ఈరోజు వీడియో అయితే ఎక్కువ నార్మల్ అంటే డైరెక్ట్గా వాయిసే పెట్టాను. అందరూ వాచ్ చేసేయండి. మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు అయితే నిన్న వీడియో పెట్టలేదు కదా, వీడియో ఏం తీయలేదు. మొన్న కొంచెం బాగాలేదు, అందుకని వీడియో ఏం తీయలేదు. ఆ వీడియో అయితే ఇంకేం రాలేదన్నమాట. షార్ట్ అయితే పెట్టాను, లాంగ్ వీడియో అయితే పెట్టలేదు. అలాగే ఈరోజు ఏంటంటే పాతింటికి, అంటే ఇంతకుముందు ఉండేవాళ్ళం కదా, ఆ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఈరోజు అక్కడ హోమం చేస్తున్నారు, గణపతి హోమం. అయితే ఆంటీ గారు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్ళి హోమం చూసుకొని మధ్యాహ్నం వస్తాను. ఈరోజు ఏకాదశి, అందులోని ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళి హోమం కూడా చూసి అలాగ, అంటే ఇప్పటి వరకు ఇంక 9 డేస్లోని వెళ్ళలేదు, వెళ్తానో లేదో మళ్ళీని అని చెప్పేసి ఈరోజు అయితే కుదుర్చుకొని ఎలాగోలాగా వెళ్తున్నాను అనమాట. ఇంకైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక అక్కడ వీడియో అది షూట్ చేసి పెడతాను. చూసి ఎలా ఉంది ఏంటి, ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది ఈరోజు అయితే వీడియో. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, మీరు చూసేయండి. మరి ఉంటానండి, బాయ్. ఇప్పుడైతే ఇంకా అక్కడికి వెళ్తున్నాను. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. పిల్లల్ని స్కూల్లో దింపడానికి అయితే వెళ్ళారు. అయితే ఆయన దింపేసి వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్తారనమాట. ఆల్రెడీ ఆంటీ అయితే ఫోన్ చేస్తారు, వెళ్ళాలి ఇప్పుడు. కొత్తది అంటే కొత్తది కాదు, 2 సార్లు 3 సార్లు కట్టేసాను. ఓకే, రోజు అది నేనే బాయ్. ఇదన్నమాట, చూసారు కదా. ఆయన అప్పటికి ఇంకా రాలేదు, నేను ఇంకా వీడియో చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నానంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని అంటున్నాను అనమాట. ఎందుకో ఇంకా సినిమాకి వెళ్ళాం కదా, సినిమాకి వెళ్ళొచ్చిన కాడి నుంచి ఇంకా అదే ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. అది మంచిగా, అందులోని ఈరోజు అక్కడే ఇంకా మంచిది. ఇక్కడైతే ఆయన ఇంకా రాలేదు అప్పటికి. అదే ఇంకా అలాగా లాక్ వేసుకొని ఇంటికి అలా కూర్చున్నాను అనమాట. ఆయన వస్తే వెళ్దామని. త్వరగా వెళ్దామన్నా ఇంకా ఆయన వచ్చేసాక ఇంకైతే అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకా అది వీడియో తీయలేదు. వెళ్ళిన తర్వాత అక్కడైతే తీసాను. అక్కడ ముందైతే పంతులు గారు గణపతి పూజ చేయించారు. ఈ లోపల ఆంటీ గారు అక్కడ ప్రసాదం అయితే చేస్తారు. భోజనాలు అయితే బయట ఆడిస్తారనమాట. అయితే వాళ్ళ పిన్ని, వాళ్ళ అక్కగారు అమ్మాయి అనమాట. ఈరోజు హోమం చేయిస్తున్నారు ఆంటీ గారు వాళ్ళ ఇంటి దగ్గర. ఆంటీ గారు అయితే అందరూ బాగుండాలని కోరుకుంటారు, అది నాకు బాగా నచ్చుతుంది. ఆవిడ మాత్రమే కాదు, ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని అనుకుంటారనమాట. అయితే ఇక్కడైతే తను వాళ్ళ అక్క కూతురు అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇక్కడ పాతింటి దగ్గర గణపతిని పెట్టారన్నాను కదా, అక్కడైతే ఇక్కడ ఈ గణపతిని ముందైతే గణపతి పూజ, అదే పొద్దుటొకలు సాయంత్రం ఒకలు అయితే అక్కడ పూజ చేసుకుంటారు, పూజ చేయించుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పంతులు గారు అయితే చేస్తారు. ఇంకా ఈవిడేనమాట ఆంటీ గారు, ఒక అమ్మలాగా అనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నాకు ఒకటే అనిపిస్తుంది, ఏదో పుట్టింటికి వెళ్ళి వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే ఆవిడ ప్రేమ ఆప్యాయత అలాగ ఉంటుంది. అందుకనే నేను హైదరాబాద్లో ఉన్న ఆ ఆంటీ గారు అంతే, ఇక్కడికి వచ్చాక ఈ ఆంటీ గారు అంతే. ఏమో అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను, ఇక్కడ ఎక్కువ ఉండలేకపోయాను ఎందుకో మరి. ఇక్కడైతే ఇంకా ముందు పూజ అయితే ముందు పసుపు గణపతి పూజ అనుకుంటా అయ్యింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గణపతికి పూజ అయితే చేస్తారు. మళ్ళీని చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే అంటే పూజ మార్నింగ్ పూజకి అయితే ఎక్కువ మంది అయితే రాలేదు.
అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారు. హోమానికి అయితే మాత్రం చాలామంది వచ్చారు. నేను కొంతమందిని మాత్రమే వీడియో తీశాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళు లోపల ఉన్నారు. నేను బయట ఉన్న వాళ్ళ మట్టికే నేను అయితే ఇక్కడ పూజ అయితే చేశాను అనమాట. సారీ, ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం అవ్వట్లేదు. పూజ కాదు, పూజ చేసుకున్న వాళ్ళు దగ్గరే కూర్చున్నాను కదా, అక్కడ కూర్చున్న వాళ్ళని మాత్రమే తీసాను అనమాట. ఈయనేనమాట పంతులు గారు, చాలా బాగా పూజ చేస్తారు. అలాగే పూజ గురించి వివరించి అన్నీ చెప్తారు. ఎందుకు ఇలా చేస్తున్నాము, పూజ దేనికి అని, ఎవరికి అన్నది కూడా అంతా క్లారిటీగా చెప్తారు. అలాగే ఇక్కడ ఇంకా హోమానికి కావాల్సినవి ఏయో మొత్తం తెచ్చుకోవడానికి అయితే పంతులు గారు అంటే తెచ్చేసారు. మొత్తాన్ని బయటికి వెళ్ళారు పంతులు గారు. ఈ లోపల మేము అందరం కూర్చున్నాం అన్నమాట. వచ్చిన వాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు. అప్పటికి ఇక్కడైతే బాబు క్యూట్గా మాట్లాడుతుందో ఆ అబ్బాయితో ఆడుతున్నారు ఆంటీ గారు. అదిని అయితే ఇక్కడ మేము ఆడుకున్నాం. తర్వాత పంతులు గారు వచ్చేసరికి అయితే మేము ఇటుకలు అందిస్తూ ఉంటే ఆయన పెట్టేశారనమాట. పెట్టేసిన తర్వాత ఇలాగైతే అంటే అప్పటికే లేట్ అయిపోయిందని ఇలాగైతే పెట్టేశారు. అంటే ఆ పైన ముగ్గు అది వేస్తారంట. ప్రస్తుతానికైతే ఇలా వేయించారు మా చేత. ఆయన కూడా మాతో పాటు చేశారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇసుక వేస్తున్నారు. ఇది అయితే మీకు మధ్య మధ్యలో ఒరిజినల్ వాయిస్ కూడా పెడతాను చూడండి. ఈయనైతే నాకు నోములు చేసుకున్నప్పుడు కూడా పూజ ఈయన చాలా బాగా చేశారు. ఎక్కువ బాగా చేస్తారు. టైం తీసుకున్నా సరే, ఎక్కువసేపు చేసినా సరే బాగా అన్నీ వివరించి అన్నీ బాగా చెప్పి చేస్తారనమాట. అందుకని మేము ఇవన్నీ ఎక్కువ పిలిపించుకుంటాము. ఏ పూజ అన్నా వస్తే ఇంట్లోకి. నాకు నోముల పూజ అప్పుడు కూడా కార్తీక మాసంలో నోములు చేసుకుంటాం కదా, ఆ పూజలో కూడా ఈయన వచ్చి చేశారనమాట. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు ముందుగా అయితే అక్కడ పూజ చేసుకొని వచ్చేసి అక్కడ అయితే షాప్ కదా, వచ్చి పోయే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని హోమం అయితే ఆంటీ వాళ్ళ ఇంటి ముందు అయితే పెట్టారనమాట. అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడే చేస్తున్నారు ఇంకా పూజ అదిని. ఇంకా నేను ఇక్కడ ఎందుకు ఫాస్ట్ ఫ్లోర్లో పెట్టానంటే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకనే కొంచెం ఫాస్ట్ ఫ్లోర్లో పెట్టాను అనమాట. మరీ ఎక్కువ లెంత్ అయితే బాగోదు కదా అని, అందుకని అనమాట. ముందుగా అయితే ఇక్కడ అభిషేకం, పంచామృత అభిషేకం అయితే చేస్తున్నారు స్వామివారికి. అంటే అక్కడ కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ హోమం దగ్గర చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నారనమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే ఇంకా భోజనానికి కూడా చాలామంది వచ్చారు. అందరం బాగా ఎంజాయ్ చేసినట్టుగా అందరూ బాగా విడిగా కలుసుకొని ఇక్కడి నుంచి మాకు అందుకే నేను వెళ్ళాలని అనిపించలేదు, ఇక్కడికి రావాలనిపించలేదు. ఎందుకంటే అందరూ బాగా కలిసిపోయారు. పిల్లలకి ఫ్రెండ్స్ అని అందరూ కూడా ఉంటారు. కానీ తప్పని పరిస్థితుల్లో వచ్చేసాము. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. నెక్స్ట్ ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా కలవడానికన్నా ఉన్నారు కాబట్టి ఇలా కలుస్తున్నాము ఇదన్నమాట. ఇక్కడైతే ముందు అభిషేకం అది అంతా అయిపోయిన తర్వాత హోమం అయితే మొదలు పెట్టేస్తున్నారు. ఇంకా నేను ఇదే ఫస్ట్ టైం అండి హోమం చూడడం. నేనైతే అంటే ఇంతకుముందు చాలాసార్లు ఉన్న చోట అది పెట్టారు, కానీ నేను ఎప్పుడూ వెళ్ళి అంతలా చూడలేదు. వెళ్ళినా దండం పెట్టుకొని వచ్చేయడం అలాగే జరిగింది. ఇదైతే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పక్క నుండి అన్నీ చూశాను. అన్నీ ఎలా చేస్తారు ఏంటి అన్నది అన్నీ చూశాను అనమాట. అయితే చాలా బాగా చేశారు. హోమం అయితే చాలా బాగా జరిగింది. చివరిలో అయితే చిన్నగా చినుకులు పడ్డాయి, అంటే ఎండ వానలా వచ్చిందనమాట. చాలా మంచిది అని అంటారు కదా, అలా పడిందనమాట. ఆయన ఆశీర్వాదం వచ్చింది అని అన్నట్టుగా అందరం అనుకున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా హోమం మొదలు చేస్తున్నారనమాట. ఇదైతే ఇంకా డైరెక్ట్ వాయిస్ అయితే మీకు పెడుతున్నాను. చిన్నగా మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. సరేనా, మళ్ళీ కలుస్తాను. గణపతి
ఇంటి పిల్లలు జసరాజం బ్రహ్మణ బ్రహ్మణస్వరాహ శృణ్వన్నోర్విశ్వం స్వాహా ఓం గణానాన్ త్వాగం మమామేకం కవీనామస్తవం జసరాజం బ్రహ్మణ బ్రహ్మణస్వరాహ శృణ్వన్నోర్విశ్వం స్వాహా ఓం గణానాన్ త్వాగం మమామేకం కవీనామస్తవం జసరాజం బ్రహ్మణ బ్రహ్మణస్వరాహ శృణ్వన్నోర్విశ్వం స్వాహా ఓం గణానాన్ త్వాగం మమామేకం కవీనామస్తవం జసరాజం బ్రహ్మణ అందులో పూర్ణ సమయంలో వర్షం చాలా సుఖం చూసారు కదా, ఇక్కడైతే ఇంకా హోమం పూర్తి అయిపోయినట్టేనమాట ఇక్కడతోని. అంటే నిజంగా అప్పటి వరకు పొద్దున్నుంచి కూడా మబ్బుగా ఉంది, ఎక్కడ వర్షం పడుతుందా ఏంటా అని అందరూ చాలా టెన్షన్ పడ్డారు. కానీ గణపతి పూజ అంటే ఆయన అనుగ్రహం ఉంటే ఇలాంటివన్నీ ఆపగలడు కదా ఆయన నిజంగానే. కాకపోతే భయపెట్టినప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రకృతి అయితే సహకరించింది. ఇక్కడైతే ఇంకా అవన్నీ కూడా వేసేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ మేము లోపలికి వెళ్ళి ఇంకా భోజనాలు పెట్టే వాళ్ళకి ఇంకా ఇక్కడ దేవి గారు నేను అయితే వడ్డిచ్చేస్తున్నాము. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పెట్టేస్తుంటే ఇంకా వాళ్ళైతే కూర్చొని తినేస్తున్నారు అనమాట. కొంతమంది బయట తిని ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని పడుకొని లేచాను. ఇంకా ఆయనైతే కాఫీ పెడుతున్నారు. కాఫీ పెట్టి తెచ్చాక ఇంకిద్దరం కూర్చొని తాగుదాం అనుకున్నాను. ఇక్కడ మీతో చెప్తున్నా డైరెక్ట్గానే ఉంచుతాను, తీయను, నవ్వకండి దయచేసి, సరేనా. అదనమాట. అంటే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆ వీడియో అలా అయిపోయింది. ఇంకా సరేనండి, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెక్కడ ఇదన్నమాట. సరే ఉంటానండి, బాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.